జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. 12 మార్చ్ ఆర్ 2 మార్చ్ గురువారం మార్చిలో ఇది వరల్డ్ కిడ్నీ డే. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజలకి కిడ్నీ గురించి తెలవాలి అని ఆచరించే ఒక రోజు. ఇది 12 మార్చ్. ఈరోజు 12 మార్చ్. నేను కూడా కొంత దీని గురించి తెలుసుకొని మీకు చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఈరోజు మన దేశంలో 20% ప్రజలకి కిడ్నీ సమస్య ఉంది. అంటే 26 కోట్ల మంది ఈ కిడ్నీ సమస్య నుంచి బాధపడుతున్నారు. కిడ్నీ చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. హార్ట్, లివరు, కిడ్నీ ఇవి మనకి అత్యవసరమైన ఆర్గన్స్ బాడీలో. ఇది ఎందుకు పాడవుతుంది అంటే డాక్టర్ చెప్పే ఇదేమిటంటే 1, 2, 3, 4 స్టేజ్లో కిడ్నీ పాడైంది తెలియదు. 5వ స్టేజ్లో CKD అంటారు, అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్. అప్పుడు ఇది తెలుస్తుంది. అప్పుడు మేము ఏం చేయలేని పరిస్థితి ఉంది. అప్పుడు ఓన్లీ కిడ్నీకి డయాలసిస్ చేయించాలి, లేకుంటే ట్రాన్స్ప్లాంట్ చేయాలి. డాక్టర్ చెప్తారు ఇవి రెండే మార్గాలు. నరేంద్ర మోదీ గారు ఇప్పుడు కొత్త స్కీమ్ దీని గురించి ప్రారంభించారు, జీవన్ దాన్ అని. ఎవరైనా చనిపోతే బ్రెయిన్ డెడ్ అయ్యి వాళ్ళ కిడ్నీలు ఉంటే వీళ్ళకి అది నంబర్ వైజ్ వస్తుంది. ఎవరికంటే వాళ్ళకి అప్పుడు ఎట్లో దొరుకుతుండే, ఇప్పుడు దొరకదు. ఇంకోటి బంధు బాంధవులు ఎవరైనా రక్త సంబంధికులు కిడ్నీ ఇవ్వాలి. ఈ కాలంలో ఎవరు ఇస్తలేరు, ఇంటికి పోతే మాట్లాడిస్తలేరు, ఫోన్ చేస్తలేరు, కిడ్నీ ఎవరిస్తారు అది మర్చిపోవాలి మేమంతా. ఇప్పుడు ఉన్న సమస్య ఒకటే, మేము ఆరోగ్యం కాపాడుకోవాలి. డాక్టర్స్ ఈ ఎందుకు వస్తుంది అంటే డాక్టర్స్ చెప్పే విధానం ప్రకారంగా డయాబెటిక్ మరి బీపీ వాళ్ళు ఇర్రెగ్యులర్గా ఉండటం. డయాబెటిక్ అందరికీ ఉంటుంది, ఉండదని కాదు. ఇరెగ్యులర్గా 300, 400 కావడము, మందులు సరిగ్గా తీసుకోకపోవడము, ఇరెగ్యులర్ డయాబెటిక్ కానీ బీపీ మందులు వాడకపోవడము, ఇవి దాని యొక్క కారణాలు, మూల కారణాలు. రెండోది పెయిన్ కిల్లర్స్. డాక్టర్కి అడగందే ఏమేమి నొప్పైందని పెయిన్ కిల్లర్స్ విపరీతంగా మందులు వాడటము. వాతావరణం చెడిపోతుంది. కొత్తగా చెప్తున్నారు వాతావరణంలో కాలుష్యం ఎక్కువైపోయింది, హీట్ ఎక్కువైపోతున్నది, బాడీ నుంచి చెమట పోతుంది, నీళ్లు తక్కువ తాగుతాము. కనీసం 3 నుంచి 4 లీటర్ నీళ్లు తాగాలి, అంత నీళ్లు తాగటం లేదు. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వేసుకుంటాము. ఇరెగ్యులర్ అండ్ డైట్ ఉంటుంది. 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తినరాదు. ప్రపంచంలో అందరి దగ్గర 5 గ్రాములు తింటారు. మన దేశంలో దుర్భాగ్యంగా 10-12 గ్రాములు ఉప్పులు తింటారు. విపరీతంగా లేటుగా భోజనం చేయటం, ఎక్కడంటే పూజలని, ఆరాధనలని, ఆ దేవుడని పోవడము, అక్కడ విపరీతంగా కారం, ఉప్పు, పులుపు ఇంత దోసడి వేసింటారు, దాన్ని తినడము దేవుడి పేరు మీద చెప్పుకొని, ఇవన్నీ మనకి అవైజ్ఞానికంగా ఉండటం వల్ల ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంది. గీతాలో చెప్పింది ఏమంటే సత్వరజ తామస, సాత్విక ఆహారం తీసుకోండి. వైజ్ఞానికంగా చరత, శుశ్రూష, మన ఋషిమునులు కూడా మన ఆహారం గురించి చెప్పినారు. అవన్నీ మేము విడిచిపెట్టినాము. జంక్ ఫుడ్ తింటున్నాము, విపరీతంగా కారం, పులుపు తింటున్నాము, విపరీతంగా ఉప్పు తింటున్నాము. ఇవన్నీ మన కారణాలు. డాక్టర్స్ చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఈ కాలంలో. ఫస్ట్ స్టేజ్లో మీకు తెలిస్తే మంచి డాక్టర్స్ ఉన్నారు. నాకు తెలిసిన కొందరు డాక్టర్స్ అందుకొరకే వాళ్ళని మేము వైద్యో నారాయణో హరిహి ఔషధో జాహ్నవీతో ఏమంటాం. డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి గారు అని ఉన్నారు, విజయ్ వర్మ గారు అని ఉన్నారు, శశికాంత్ అని గారు ఉన్నారు. రాయచూరులో మనం చాలా ఆత్మీయులు ఆయన ఒక వినయ్ బద్రి గారు అని, వీళ్ళంతా గోల్డ్ మెడలిస్ట్. చాలా ప్రశాంతంగా, చాలా శాంతంగా పేషెంట్కి అన్ని విషయాలు తెలిపి నిదానంగా మందులు ఇస్తారు. ఈ దాంట్లో డయాలసిస్ స్టేజ్లో కూడా నేను చాలామందిని చూశాను. రాయచూరులో బండారి హాస్పిటల్లో ఒక ఆయన ఉన్నాడు, చాలా మంచి టెక్నీషియన్, నరేష్ అని ఉన్నాడు, చెన్నప్ప అని ఉన్నాడు. అదే ప్రకారంగా ఇక్కడ మక్తల్ సెంటర్లో పనిచేస్తారు లింగప్ప గారు అని ఉన్నారు. అదే ప్రకారంగా అక్కడ మొగలప్ప అని ఉన్నారు. వీళ్ళంతా పాప ఇక్కడ డాక్టర్ పని చేస్తారు, 4-5 గంటలు మా జతకుంటారు, 3 షిఫ్ట్లో పని చేస్తారు. బీపీ మెయింటైన్ చేస్తారు, దాన్ని పిన్నింగ్ చేస్తారు, మళ్ళీ డ్రెస్సింగ్ చేస్తారు. వాళ్ళకి చాలా తక్కువ పేమెంట్ ఉంది. నేను వాళ్ళ మేనేజ్మెంట్కి ప్రార్థిస్తా, వాళ్ళని పగారు కూడా పెంచండి కొద్దిగా. పాపం వాళ్ళంతా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకు కూడా మేము నమో నమో అని నమస్కారం చేయాలి. వాళ్ళు కూడా నారాయణ స్వరూపం. నా వైద్యులేని నారాయణ ఎందుకు అనాలంటే నా సొంత అనుభవం. నా కన్ను ఒకటి సంపూర్ణంగా డెడ్ అయిపోయింది. ఒక కన్ను ఉంది ఇప్పుడు. కొన్ని రోజుల క్రితం 20 సంవత్సరాల క్రితం నాకు 2 కళ్ళు పోయింది. 48 గంటలు టోటల్గా బ్లైండ్. అక్కడ హుబ్ళీలో ఒక డాక్టర్ ఉన్నాడు, జోషి హాస్పిటల్ అని ఉంది, డాక్టర్ గురుప్రసాద్ అని. వాళ్ళు డీప్గా ఆపరేషన్ చేసి, రెటీనా ఆపరేషన్ చేసి నా కన్నును తెచ్చారు. 20 సంవత్సరాల నుంచి నేను ప్రపంచం చూస్తున్నాను. రోజు సూర్యోదయం తర్వాత దేవుని మొక్కిన తర్వాత గురుప్రసాద్ గారికి నమస్కారం చేస్తున్నాను. ఆయన నాకు కన్ను ఇచ్చిండు. ఈరోజు అంతా ప్రపంచం చూస్తున్నాను. కాబట్టి మేము డాక్టర్ మాటలు వినాలి, వాళ్ళు చెప్పింది ఆచరించాలి. 4-5 గ్రాముల కంటే ఉప్పు ఎక్కువ తినొద్దు. 12 గ్రాముల ఉప్పు మా భారతదేశంలో తింటున్నారు. అవైజ్ఞానికంగా భోజనం చేయటము, ఇరెగ్యులర్గా ఉండటము, నీళ్లు తక్కువ తాగటము, పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం, ఇవన్నీ మన ఆరోగ్యానికి కారణం. కాబట్టి మేము జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఒక చిన్న కథ చెప్తాను, ఎందుకంటే నా కథని చెప్తాను కదా.
కాబట్టి ఒక ఆయన ఇంట్లో ఫంక్షన్ అయింది, ఒక 50-60 సంవత్సరాల లోపల ఉన్న వ్యక్తి, మంచి ఒక ఫంక్షన్ అయింది. సాయంత్రం పూట అందరూ కూర్చున్నారు, బాంధవులు చుట్టాలు వచ్చినారు. ఈయన కంట్లో నీళ్ళు తీసుకుని ఏడుస్తున్నాడు. ఆయన ఎదురుగా ఒక ఆయన ఇంట్లో పని చేసాడు, ఆయన రామಣ್ణ అనేట ఆయన కూర్చున్నాడు. ఈయనని అడిగినారు, ఎందుకు ఏడుస్తున్నావు, కళ్ళు తుడుచుకుంటున్నావు, కంట్లో నీళ్ళు ఎందుకు వస్తున్నవి అంటే ఆయన చెప్పిండు, నాకు ఒక బాధ మనసులో ఒకటి ఇది కలిగింది ఆయన చూసి భోజనం చేస్తుంటే. అరే ఆయన భోజనం చేస్తుంటే నీవెందుకు ఏడుస్తావా అంటే, లేదు నేను నిన్న డాక్టర్కి ఫోన్ చేసి అడిగాను, డాక్టర్ గారు మా ఇంట్లో ఒక మంచి ఫంక్షన్ ఉంది, ఒక్క గులాబ్ జామున్ తినొచ్చా, ఒక్క లడ్డు తినొచ్చా అంటే, వద్దు నీకు 400 షుగర్ అయింది, తినొద్దు, అస్సలు ముట్టొద్దు అన్నాడు. ఆయన రామಣ್ణ మా ఇంట్లో కసు ఊడుస్తాడు, 8-10 వేలు కూడా ఆయనకి జీతం మేము ఇస్తలేము, 12 గులాబ్ జామున్ తిన్నాడు, ఇప్పుడు మళ్ళీ 4 లడ్డూలు వేస్తే సపరిస్తున్నాడు. ఆయనకు ఆరోగ్యం అంతా ఇచ్చిండు భగవంతుడు, నాకు ఇయ్యలేదే, ఆ దానికి నేనే కారణమని నేను ఏడుస్తున్నా. నేను ఇర్రెగ్యులర్గా ఉన్నా, ఎక్కడంటే దేవాలయాలని అక్కడని ఇక్కడని ఎక్కడెక్కడో పోయి భోజనాలు 3-4 గొట్టంగా చేసినాను, ఉప్పు విపరీతంగా తిన్నాను, పెయిన్ కిల్లర్స్ వేసుకున్నాను, డాక్టర్కి అడగందే మందులు వాడాను, నా లైఫ్ స్టైల్నే విపరీతంగా చెడగొట్టుకున్నాను, షుగర్ వచ్చిందని తెలిస్తే కూడా ఇర్రెగ్యులర్గా ఛాయ్ తాగినాను, అవి తాగిన అంత చేసి నేనే పాడు చేసుకున్నా. ఇప్పుడు ఏం చేయనీకి రాదు. రామಣ್ణ 12 గులాబ్ జామున్ తింటే కంట్లో నీళ్ళు వస్తున్నవి. ఇది ఆ వ్యక్తి ఘటన కాదు, మా అందరి పరిస్థితి అట్లే ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నేను అందరికీ జోడించి ప్రార్థించి చెప్తున్నా, మీరు ఒక చిన్న టెస్ట్ ఉంటుంది, ఈరోజే చేసుకోండి, రేపైతే రేపు చేసుకోండి, కిడ్నీ డే రోజు ఏం లేదు, మీరు సిరం క్రియాటిన్ అమ్మంటారు, ఒక మూత్ర టెస్ట్ ఉంటుంది, కిడ్నీ ఏం పరిస్థితిలో ఉంది మీది, 200 రూపాయల లోపల ఈ టెస్ట్లు అయిపోతాయి. సిరం క్రియాటినం టెస్టు ఆర్ ఒక యూరిన్ టెస్ట్, ఇవి 2 చేసుకుంటే మీ కిడ్నీ ఏది ఉంది, ఈ పరిస్థితి ఉంది, కొంత స్టేజ్లో తెలిసిపోతే దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. 40-45 సంవత్సరాల పిల్లలకి చాలా వస్తున్నది. ఒకరోజు నేను కంట్లో నీళ్ళు వచ్చింది, ఒక కిడ్నీ పేషెంట్, చిన్న పిల్లగాడు, 8-10 సంవత్సరాల పిల్లగాడు, తల్లి ఆయనకు ఫోన్ ఇస్తే ఆయన ఫోన్ చేసుకుంటూ కూర్చున్నాడు, డయాలసిస్ నడిచింది నా భార్యది. అప్పుడే పాపం ఆ పిల్లగానికి కిడ్నీ పోయిందనేదే తెలియదు. 12 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లగానికి చాలా వస్తున్నవి అలాంటి వాడు. ఆయనకు ఫోన్ ఇచ్చినారు, చూస్తూ హాయిగా ఉన్నాడు. ఆయన పెరగాలి, పెద్ద కావాలి, అభ్యాసం చేయాలి, ఉద్యోగం చేసుకోవాలి, పెళ్లి కావాలి, ఇదంతా జీవితం ఆయన ముందర ఉంది, 100 సంవత్సరం బతకాలి. అలాంటి పిల్ల